తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 1996ను సవరణ చేస్తూ 44 ఏళ్ల వయసున్న పరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతూ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఆయన కూడా. అయితే సార్ చెప్పండి, 6 గ్యారంటీ అంటే ఏవైతే ఇచ్చిన హామీలే కాకుండా ఇవన్నీ కూడా కొన్ని ప్రకటిస్తూ ప్రజల్లో మాత్రం ఒక సంచలనంగా వెళ్తుంది. ఇప్పుడు 44 నుంచి 46 అంటే ఒక ఏజ్ బార్, ఒక నెలతోని ఏజ్ బార్ అనేటువంటి విద్యార్థులకు ఒక తీపి కబురు. మీ స్పందన ఒకటే అండి, మీరు పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఒక బేసిక్ ఉన్నటువంటి ప్రాథమిక వ్యత్యాసం. రేపు మెగా డిఎస్సి రాబోతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ రకరకాల జాబులు పడుతున్నాయి నోటిఫికేషన్లు. వాటన్నిటికంటే ముందే ఈ నిర్ణయం తీసుకోవడం అంటే ఆ 2 సంవత్సరాలు ఓపెన్ కాంపిటీషన్లో అందరూ బాగుపడండి. 44 సంవత్సరాలు వచ్చినాయని బాధపడాల్సిన పని లేదు. ఆ మిగతా 2 సంవత్సరాలు కూడా పెంచితే కనుక 46 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి హెల్దీ కాంపిటీషన్తోని రాబోయే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడితే ఎంత బాగుంటుంది, ఎంత మంచి వాతావరణం ఇది. పాత ప్రభుత్వం ఏంటంటే బీసీ లోన్ల కోసం అప్లై చేసుకుంటే మీకు వారం రోజులే గడువు, వారం రోజుల తర్వాత లేవు అందులోకెళ్ళి కూడా మళ్ళీ చూడండి, ఇంక్లూజివ్ ప్రభుత్వం, ఎక్స్క్లూజివ్ ప్రభుత్వం. అంటే పాత ప్రభుత్వం అంతా ఎక్స్క్లూజివ్ ప్రభుత్వం అంటే ఆ బీసీ లోన్లు అప్లై చేసుకొని అందరూ ₹1,00,000 లోన్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఏం చెప్పారు, పద్మశాలీలు లేదు మీకు 300 కాపులు మీకు లేదు మీరు అప్లై చేసుకోవద్దు. మిగతా కులస్తులకి, గౌడ కులస్తులకి, పద్మశాలీలకు, 300 కాపులకి ఇలాంటి పెద్ద పెద్ద బీసీ సామాజిక వర్గాలు పెద్ద సమూహంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకపోవడం. ఇట్లా ఏం లేకుండా ప్రభుత్వము కేసీఆర్ ఉంటే ఆ 44 ఏళ్ల వయో పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో పెంచేవారు కాదు. ఎందుకంటే ఆయనకు ఉద్యోగం ఇవ్వాలనేటువంటి అసలు ఓపిక అంటే ఇవ్వాలన్నటువంటి ఉద్దేశమే లేదు, ఆలోచనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతమంది అంటే అంతమంది రాయండి, పోటీ పడండి, చక్కగా హెల్దీ కాంపిటీషన్తోని మనం అంటే ఇది ఇంక్లూజివ్ ప్రభుత్వం, అందరినీ కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం. అదేమో ఎక్స్క్లూజివ్ ప్రభుత్వం, అందరినీ విడదీసి విడగొట్టి కులాలుగా, మతాలుగా, సామాజిక వర్గాలుగా విడగొట్టి పాలించేటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నది. ఉద్యోగార్హతను 44 నుంచి 46కు పెంచడం అంటే గనక నిజంగా ఆ 2 సంవత్సరాల మార్జిన్లో ఉన్న వాళ్ళకి పునర్జన్మ ఇవ్వడం లాంటిది. మళ్ళీ వాళ్ళ లోపల ఇప్పుడు మీరు చూడండి, నాకు చాలా నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఆ 44 నుంచి 46 మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగార్హతలు సంపాదించి మా రేవంత్ అన్న వల్ల ఇది వచ్చిందని అంటే కనుక ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి. అంటే గతంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణలో అధికారం చేపట్టింది. మరి అందులో ఏదన్నా ఒకటి పూర్తిగా సఫలీకృతమైనట్టుగా మీరు భావిస్తున్నారు? ఏ లక్ష్యంతోనైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి వ్యక్తితోని మనం పాత తెలంగాణ కోసం కొట్లాడినామో పాత 10 ఏళ్లల్లా ఈ 3 కూడా అట్టర్ ఫ్లాప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు 525 టీఎంసీల నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితి మనకుంటే 299 టీఎంసీల నీటికే ఒప్పుకొని ఆ రోజు వైఎస్ జగన్ వస్తే బిర్యానీ పెట్టిండు, ప్రగతి భవన్లో మంచి బిందు భోజనం ఇచ్చింది, 299 టీఎంసీలకు నీళ్లు అప్పయిపేసిండు. పోనీ నిధులు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు కేసీఆర్. ఏం అమలు చేసిందంటే 1,25,000 కోట్లు పెట్టుబడి పెట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఒక్క చుక్క నీరు అదనపు ఎకరాకి నీళ్ళు ఇవ్వలే. అంతేందుకు మా దగ్గర చెనకాకురాట బ్యారేజ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ కాంట్రాక్టర్ ఉన్నది కూడా ఆ పాత ఎమ్మెల్యే తమ్ముడే. పచ్చి అవినీతి చేసిండ్రు, దాంట్లో పొట్టు అవినీతి. ఒక్క చుక్కాకి ఆ కాంట్రాక్టర్ మురళీధర్ రెడ్డి కోసమే కట్టినట్టుంది. అది కాంట్రాక్టర్ మురళీధర్ రెడ్డి అబ్బా జాగిరా ఇది ఆదిలాబాద్. 300-400 కోట్లు ఖర్చు పెట్టేసి ఇంతవరకు ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇయ్యలే. అర్థమైందా? సో ఆ చుక్కకు నీళ్ళు ఇవ్వకపోగా ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నారము, మేడిగడ్డ, కాళేశ్వరము ఇవన్నిట్లు ఇన్ని కట్టిండ్రు కదా, ఒక్క అదనపు చుక్కకు చుక్క నీరు ఇవ్వలేదు. నీళ్ళు అయిపోయింది, నిధులు అయిపోయినాయి. నియామకాలు ఏం నియామకాలు చేపించిండండి కేసీఆర్ ఉన్నప్పుడు? ఒక్క అమరవీరుల కుటుంబాలు ఉన్నాయే, 1,200 వాళ్ళకు ఒక ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇవ్వలేకపోయాడు. నియామకాలు ఏమీ చేపట్టలేదు, ఏ నోటిఫికేషన్ రాలేదు. వచ్చిన నోటిఫికేషన్లు హడావిడిగా వేసి లీకేజీలు పెట్టి మొత్తం భ్రష్టు పట్టించిండు వ్యవస్థని. ఈరోజు ఒక డీజీపీ స్థాయి లాంటి వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేసి నిపుణుల్ని వేసి ఇప్పుడు నోటిఫికేషన్లతో వస్తుంది. సో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నుంచి, మా సోనియమ్మ నాయకత్వం నుంచి నేర్చుకోండి. భవిష్యత్తులో అయినా మీరు బాగుపడతారు. చక్కటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం మీద అనవసర రాద్ధాంతాలు, అనవసర విమర్శలు ప్రభుత్వం చేస్తుంది. వీటిని ఎలా తిప్పికొడతారు? ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటే దొంగనే పోలీసోని కొట్టినట్టుగా మీరు 10 ఏళ్ళల్లా నీళ్ళు ఇయ్యరు,
10 ఏళ్ళల్లో నిధులన్నీ మింగేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. 10 ఏళ్ళల్లో నియామకాలు చేపట్టలే. 10 ఏళ్ళల్లో విధ్వంసం చేసిండ్రు, భ్రష్టు పట్టించిండ్రు. మేము మా గవర్నమెంట్ ఏర్పడి 65-70 రోజులైంది. ఇప్పుడే కే 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 అని అరుతున్నారు. వాడు చెప్పు లేపుతాడు, వాడు ఉప్పు లేపుతాడు. అసలు చెప్పు లేపాల్సింది బల్క సుమను, నీ చెప్పు లేపాల్సింది మీ అధినేత కేసీఆర్ మీద లేపాల్సిన చెప్పు నువ్వు తప్పుడు వేరుల మీద లేపితే గనక ప్రజలు హర్షిస్తారా? ఆయన చెప్పు లేపాల్సింది కేసీఆర్ గారి మీద. ఎందుకు? ఇవన్నీ భ్రష్టు పట్టించి విధ్వంసం చేసినందుకు, ప్రజలందరినీ అమాయకులుగా చేసి ఆడిచ్చినందుకు. సో ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఓపిక లేదు. ఇంకోటి చెప్తున్నా అండి, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బతకదు. తొందరలోనే టీఆర్ఎస్కు పాడె కడితే ఆ పాడెను ఎత్తడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మహిళలు, బడుగు బలహీన వర్గాలే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెడతారు. ప్రభుత్వాన్ని బొందబెట్టినరు, ఇప్పుడు ఈ పార్టీని బొందబెడతారు. మీరు చూడండి, ఎటువంటి భవిష్యత్తు లేదు. రాబోయే ఎలక్షన్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక అజేయ శక్తిగా, బలీయమైనటువంటి శక్తిగా రాష్ట్ర రాజకీయాలలో వేళ్ళునుకుంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తుంది. మేము ఇండ్లు కట్టి చూపిస్తాము, మహిళలకు 2500 ఇచ్చి చూపిస్తాము, గ్యాస్ సిలిండర్ 500 ఇచ్చి చూపిస్తాము. ఆల్రెడీ మహిళలు బస్సు ప్రయాణం చేసి చూస్తున్నారు ఉచితంగా. 15 కోట్ల మంది ప్రయాణం చేసి చూడండి, మీరు చూడండి బ్రై ప్రోడక్ట్. ఇంతకుముందు ఒకటి పోతే ఒక ఆదాయం పెరిగింది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే మహిళలను దగ్గరికి పోతున్నారు. దేవాలయాలకు, టెంపుల్స్కి వెళ్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదాయం పెరిగింది, 100 కోట్లలో పెరిగింది. అంటే నేనేమంటున్నా అంటే డెఫినెట్గా మంచి ఉద్దేశంతో మనసా వాచా కర్మేన చేస్తే దేవుడు ఆశీర్వాదం పెడతాడు. ఖచ్చితంగా మా పార్టీకి ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళిపోయాడు కేసీఆర్. అయినా కూడా ప్రభుత్వ పాలన గాడిలో పెడతాం. ఈ నిరుద్యోగుల ఉద్యోగార్హత వయస్సును పెంచడం అనేది డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్రేక్ ఈవెన్ డెసిషన్. అంటే లైక్ ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్. దీనివల్ల నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక రక్షణ కవచంలాగా, ఇనుప కవచం, ఉక్కు కవచంలాగా నిలబడతారు. చివరగా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ ఫలాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతోంది నియోజకవర్గంలో? అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతకు వచ్చిన తర్వాత ఇక్కడ విపరీతమైనటువంటి మార్పులు అయితే వచ్చినాయి. మీ ఆధ్వర్యంలో విపరీతంగా టోటల్గా బీఆర్ఎస్ ఇక్కడ ఖాళీ అయినటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. సో దీని అలా చూస్తాం. ఒకటండి, సీతక్క గారు చాలా డక్కా మొక్కిలు తిని కష్టపడి తన సొంతగా ఎదిగినటువంటి బిడ్డ 2004లో ఓడిపోయినరు వారు. పాపం 2014లో ఓడిపోయినరు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో పార్టీ క్యాడర్ మీద, క్యాడర్ నిర్మాణం మీద పటిష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నేత సీతక్క గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మన పార్లమెంట్, ఆదిలాబాద్ పార్లమెంట్ని 2 లక్షలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మేము ఖచ్చితంగా మినిమం తక్కువలో తక్కువ 30,000 మెజార్టీ నుంచి 40,000 మెజార్టీ ఇవ్వబోతున్నాం పార్లమెంట్ ఎలక్షన్లలో. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, మా చిత్తశుద్ధి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులేంది, దాని మీద కడుతున్నటువంటి వడ్డీలేంది, వాటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి నిండు సభలో మా నిజాయితీ నిరూపించుకున్నాం. అసలు ఇది ఆర్థిక పరిస్థితి అని. మళ్ళీ తక్కువ ఆర్థిక వనరులు ఉన్నా కూడా ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఉచిత విద్యుత్ని 200 యూనిట్ల వరకు ఇవ్వడం కానీ, ఇప్పుడు ఈ 2 గ్యారంటీలు, ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలైనాయి, ఇంకో 2 గ్యారంటీలు అమలు కాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటంటే ఉద్యమంలో కష్టపడినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఒక డీజీపీ స్థాయి లాంటి వ్యక్తిని దానికి చైర్మన్గా చేసి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి అవినీతి అన్యాయాలకు ఆస్కారం లేకుండా నియామకాలు చేపట్టడం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నటువంటి ఒక పాలన గాడిలో పెట్టే విధానం. ఉద్యోగులకి 1వ తారీఖును 5వ తారీఖు లోపే జీతాలు వేయడం కానీ, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పాజిటివ్ చేంజ్. ప్రజలందరూ కూడా ఈ మార్పుతో చాలా సంతోషకరంగా ఉన్నారు. ఒకవేళ గనక టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే సూర్యుడి మీద ఉమ్మెత్తే వాళ్ళ మూతి మీదనే పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీని గనక ఆరోపణలు చేసి పిచ్చి ప్రేలాపనలు పలికితే గనక టీఆర్ఎస్కే నష్టం. టీఆర్ఎస్ మనుగడ సాధ్యం కాదు. 5 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ అనేది కనిపించదు. టీఆర్ఎస్ అనేది గాయబ్ కావడం ఖాయం. ఒకటి ఏంటంటే ఈ పార్లమెంటుని మాత్రం ఎట్టి పరిస్థితిలో గెలవాలన్నటువంటి ఉద్దేశంతో సీతక్క గారున్నారు, రేవంత్ రెడ్డి గారున్నారు, మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తీసుకురాబోతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, బూత్ స్థాయి వరకు కూడా
ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తన బూత్ స్థాయి వరకు నేను చెప్పేది ఒకటి, ప్రతి బూత్లో కూడా ఇంతకుముందు పడ్డ ఓట్ల కంటే కూడా మనం దాదాపు ఒక 450 నుంచి 500 ఓట్లు ఎక్కువ తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంట్ని గెలిచి తీరుతాము. ఒక నిరుద్యోగులకైతే వయోపరిమితిని పెంచి వాళ్ళ పట్ల ఒక ఆశను కలిగించింది. ఆ తర్వాత అంటే ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి ఒక సాహసాన్ని రేవంత్ సర్కార్ చేసినట్టుగా భావించవచ్చు. నేటి యువతకు ఒక జీవన విధానము ఈ వయసుని ఉద్యోగ అర్హతగా పెంచడం 44 నుండి 46 వరకు. ఇది భారతదేశంలో తెలంగాణకు ప్రజల పాలకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బహుమానంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ తెలుపుతున్నది. ఈ యొక్క కార్యక్రమము కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ నేతృత్వాన జరుపుకున్నందుకు ఈ పండుగ వాతావరణం ఈరోజు నాకు 56 ఏళ్ళు, 46 ఏళ్లలో ఒక్క రోజుతో కోల్పోయిన వారు ఎంత బాధతో ఉంటారో ఆ బాధని ఇలా పండుగ వాతావరణం లెక్క చేసుకుంటారని ఈ పట్టణ కాంగ్రెస్ కమిటీ తెలుపుతున్నాను. గతంలో రేవంత్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఎప్పుడైతే అంటే చివరి వరకు కూడా ఉద్యోగం రాక అంటే ఒక 3 నెలలు 4 నెలలతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వయోపరిమితి పెంచింది. మీలారు భావిస్తారు? మేము చాలా మంచిగా అనిపిస్తున్నాం సార్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరం ఉద్యమం చేసింది కానీ మనకు ఉద్యమంలో ఏం దొరకలేదు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా పండుగలు, ఇప్పుడు నగేష్ గారు చెప్పిండు, పండుగ లెక్క మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి మేడం, దీన్ని ఎలా స్వాగతిస్తారు? చాలా గుడ్ న్యూస్గా స్వాగతిస్తాం. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వయసు పరిమితిని పెంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్కరు నేను జీవితాన్నే కోల్పోయినా అని నా భార్య పిల్లలు రోడ్డు మీదకి వస్తారనే సందర్భంలో ఒక్కరోజు కూడా అవకాశం లేని రోజులలో 2 సంవత్సరాలు గడువు పెంచడానికి చెప్పి మేము చాలా హ్యాపీగా స్వాగతిస్తున్నాం. 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు సమయాన్ని పెంచడం ద్వారా ఈరోజు నిరుద్యోగ యువతకు ఎంతో లబ్ధి చేకూర్చిందని ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల వ్యవధి వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎటువంటి నోటిఫికేషన్ అయ్యాక మరి హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్ హాస్టల్లో చదువుతూ 44 సంవత్సరాలు నిండిపోయాన్న బాధతో ఉన్నటువంటి నిరుద్యోగులకు తీపి కబరిచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 44 నుంచి 46 చేయడం, వారు చదువుకున్న విద్యకు విలువ రావడం, ఉద్యోగాలు ఒక దినం తక్కువ ఉంటే కూడా ఎక్కువ ఉంటే కూడా వయసు మితిమీరిపోయి ఉద్యోగం అప్లికేషన్ నోటిఫికేషన్లో లేకుండా పోయేవారు. ఖచ్చితంగా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిరుద్యోగులకు తీపికవరుగా భావిస్తూ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. कांग्रेस पार्टी जो 10 साल पीछे हो गई, जो पहले जो काम किए कांग्रेस पार्टी के आज तक भी लोग याद रख रहे. अभी रेवंत रेड्डी साहब हमारे आए हैं और बहुत खुश है पब्लिक और आगे बहुत कामा करेंगे, इससे बहुत फ़ायदा हुआ. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయము. ముఖ్యంగా చెప్పాలంటే 44 నుంచి 46 సంవత్సరాల వయోపరిమితి పెంచడం ద్వారా దాదాపుగా అనేక కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక నిరుద్యోగ కుటుంబాలందరికీ కూడా ఈరోజు గొప్ప ఆసరా కల్పించినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక మహనీయునిగా మిగిలిపోతాడు. ఈ ఘట్టం ద్వారా ఎందరో మంది ఉన్నత విద్యలు చదివి ఈరోజు ప్రభుత్వ ఉపాధి లేక ఉపాధి కోల్పోయి వేరే ప్రదేశాల ప్రాంతాలకు వెళ్తూ అనేక రకమైన వ్యయప్రయాసాలు కోరుస్తూ వారి కుటుంబాన్ని అంటే పెంచి పోషించుకునే స్థితిలో లేని వారికి ఇది ఒక గొప్ప అవకాశము. మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగులకు ఏం లేదు. మన రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక మన తెలంగాణకు ఒక పండుగ వాతావరణం అందుబాటు అయింది అందరికీ. ఇప్పుడు 44 సంవత్సరాల నుంచి 46 చేసింది ఒక యువతకు ఒక మంచి అవకాశం. గత బీఆర్ఎస్ గవర్నమెంటు లీకేజీల వ్యవస్థతోనే నడిచింది. మరి నిరుద్యోగులు ఎంతో నైరాశ్యం చెందిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో ఈరోజు నిరుద్యోగులకు ఒక పండగ వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు, విద్యార్థులకు, యువతులకు యనుమల రేవంత్ రెడ్డి గారి ఈ ఆదేశము వారి భవిష్యత్తుకు పునాదిగా ఈరోజు 42, 44 నుంచి 46 వయోపరిమితికి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అవినీతిలో ముందుంటే
ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం వందలోపే ఇంకా సెంచరీ కూడా కాలేదు, 50-60 రోజులలోనే ఇలాంటి పురోగతిని సాధిస్తున్నటువంటి ఈ ఘనత కేవలం ఈ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మా ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ కంది సీనన్న గారి నాయకత్వంలో నేను కూడా ఇవాళ ఒక విద్యార్థి దశ నుంచి యువత వరకు ఇవాళ యూత్ కాంగ్రెస్ వరకు మరి ఈ స్థాయిలో వచ్చినందుకు మా కంది శ్రీనివాస రెడ్డి గారు వారి స్ఫూర్తితో నేను ఒక్కరే గారు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఈరోజు అన్నదాతగా ఉన్నటువంటి కంది సీనన్న గారి నాయకత్వము బలోపేర్చడానికి మేము ఆత్మాహుతి దాడులుగా మన బార్డర్లో సైనికులుగా పనిచేస్తాము. అదే ఏదైతే 44 నుంచి 46 ఏళ్ళ వయసు అనే పరిమితి పెంచడం అనేటువంటిది నిరుద్యోగులకు ఒక తీపి కబురని, ఆ తర్వాత తమ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో ఉందని ఆ ప్రజాపాలనను నిర్విరాంగం కొనసాగించేటటువంటి ఒక ప్రయత్నం పూర్తిగా కొనసాగుతుందని, వచ్చేటటువంటి ఒక ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామన్న ధీమాని కంది శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.